సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తెలంగాణ ఆల్ ఇండియా సిటిజన్స్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు. జిల్లాలోని రాముని బండ వద్ద ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పదిహేడవ పోలీస్ బెటాలియన్ను సందర్శించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ రమేష్. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి ఘన నివాళులర్పించారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం స్వాతంత్ర సమరయోధులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్, ఆయా శాఖల ఉన్నతాధికారులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం వారు పోరాడిన తీరు, సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర సమయంలో ప్రముఖ పాత్ర పోషించి జాతిపితగా గుర్తింపు పొందిన గాంధీజీ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ సిటిజన్ నాయకులు పేర్కొన్నారు. నేటి తరం మహనీయులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి బుచ్చయ్య, జనపాల శంకరయ్య, సీనియర్ సిటిజన్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా అధ్యక్షులు శ్రీ చేపూరి బుచ్చయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వెనపాల శంకరయ్య గారు, మా కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు గాంధీ మహాత్మునికి పూలహారాలు సమర్పించి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి మా సీనియర్ సిటిజన్ తరఫున వారికి ప్రగాఢ సంతానం తెలుపుకుంటూ మరి ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి వెనపాల శంకరయ్య గారు మాట్లాడుకోరుతున్నారు. ఈరోజు 30వ జనవరి అంటే చాలా ఘోరమైన రోజు. ఈనాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భం. ఎందుకంటే ఆయన ఉన్న జాడల్లో మనం చూపెట్టి నడుస్తున్నాం. ఈరోజు ఆయన లేకపోవడం బాధాకరం. ఎందుకంటే ఆయన ఉంటేనే మనం చాలా ముందుకు పోయినాం. గాంధీ మహాత్ముడు ఎన్నో సేవలు చేసేందు. ఈ సేవలతో మనం అన్ని సాధిస్తాం కాబట్టి అతి అడుగుజాడలా మనం కూడా నడవాలి. కాబట్టి ఇట్టి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఘోరం. కాబట్టి సీనియర్ ఆధ్వర్యంలో మా యొక్క గాంధీ గారికి నివాళులర్పించాం. జై కింద. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీజీ వర్ధంతి. ఆ సందర్భంగా మహాత్మా గాంధీకి పూలమాలలతో సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అంటేనే అందరికీ గుర్తు. అనుభవజ్ఞులైనటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ సంస్థలో మరి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి ముఖ్యంగా గాంధీ మహాత్ముని యొక్క అమోఘమైనటువంటి బ్రిటిష్ వాళ్లకు ఎదురీది ప్రతి సమస్యని కూడా శాంతియుతంగా అహింస అనేటువంటి ఆయుధంతో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. అలాంటి పోరాటంలో ఎందరో మహానుభావులు, ఎందరో వీరులు అమరులైనారు. ఆ అమరులైన కారణంగానే 1947లో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి 26వ జనవరి నాడు రాజ్యాంగం ప్రవేశించడం జరిగింది. అలాగా ఇలా ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే నిజాయితీపరుడు. ఎందుకు నిజాయితీపరుడు అంటే ఆయన చెప్పాడు, పేదవాళ్ళకందరికీ దుస్తులన్నీ సక్రమంగా ఉంటేనే నేను దుస్తులు ధరిస్తాను. కేవలం ఒక పంచె కప్పుకొని మాత్రమే ఉన్నాడు. అలాంటి నిజాయితీపరుడు మరి ఈరోజు లేనందుకు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. సీనియర్ సిటిజన్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సీనియర్ సిటిజన్ జిందాబాద్. అందరికీ ధన్యవాదాలు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో రాముని బండ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండగ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లెల గ్రామ శివారులోని రామాలయం రాముని బండ వద్ద మాఘ అమావాస్యను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద బ్రహ్మణులు వేద మంత్రోత్సవాల నడుమ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అత్తగారి యొక్క గోత్రం ఏంటంటే సీతామ్మవారి మహారాజు. వారి యొక్క సీతాదేవి యొక్క తండ్రి గారి ఏమిటమ్మా అంటే జనక మహారాజు. గొప్పనైనటువంటి సాధ్యమని సీతామ్మవారు. ఆమె యొక్క గోత్రామాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరుగుతాయి లేదా? అన్ని ఎందుకు ఇన్నిసార్లు కళ్యాణోత్సవం చేసుకుంటున్నామంటే లోక కళ్యాణం కొరకు, లోక కళ్యాణం కొరకు మనం కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. అంటే అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి.
చేస్తూ ఉంటారట. అట్లాంటి గోవులు స్వామికి మనం దానం చేస్తున్నాం. ఎన్ని గోవులు ఇవ్వాలి అంటే ఈ యొక్క అనంత బ్రహ్మాండంలో ఉండేటువంటి గోవులన్నీ మనం భావిస్తాం. అట్లానే ఇప్పుడు స్వామికి ఇవన్నీ దానం అంటే బంగారం దానం చేస్తున్నాం. అందరూ కూడా మీకు తోచిన ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మీ ఓం మహాదేవి విద్మహే విష్ణు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబిన్ కార్ రాజన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసగించారన్నారు. ఇచ్చినటువంటి హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానస, మదన్, అంకారపు రవి, అమర్రావు, మహేందర్, శివజ్యోతి, నవీన్, జగన్, కనకరాజు, అనిల్, ప్రేమ్, కుమరయ్య, జీవన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు మరి నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. 420 రోజులు మరి ఎలక్షన్లకు ముందు 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ 420 రోజులు అయినప్పటికీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇకనైనా మరి అవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము మహాత్మా గాంధీని వేడుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ కాదు, 2 హామీలు కాదు, మరి ప్రతి ఒక్క హామీ మేము పెట్టిన దానికి ఇంకెక్కువనే పెట్టి మేము హామీలు ఇస్తాము అని ప్రజలకు మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి కళ్యాణ లక్ష్మి ద్వారా మేము 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000కు బదులు ఇంకా
ఆ రెట్టింపు తులం బంగారం ఇస్తానని ఇప్పటి వరకు మేము ఇచ్చిన అవే ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు మా మహిళలకు ₹2,500 ఇస్తానని కూడా అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అంతేకాకుండా 2,000 ఉన్న పెన్షన్ని మరి 4,000 చేస్తానని ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా నెరవేర్చని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహానీయులు మరి ఆ రోజు కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చాలని మా బీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటబడుతుంది. ఖచ్చితంగా అవన్నీ ఇచ్చేదాకా అమలు చేసేదాకా మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారని తెలియజేస్తూ, మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్కే పట్టం కడతారని తెలియజేస్తూ, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మా బీఆర్ఎస్ తరఫున కోరుకుంటూ జై తెలంగాణ. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ మహానుభావునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి పూలదండలు సమర్పించడం జరిగింది. అలాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో 420 హామీలు మరి ఇప్పటికీ 420 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికీ ఇంతవరకు కూడా అతి లేదు గతి లేదు అన్నట్టుగా ఉంది. ఒక రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఇంతవరకు ఎవరికి రావడం లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. మహిళలకు 2,500 అన్నాడు, ఎవరికి ఇవ్వడం లేదు. పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు పెంచలేదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన 420 హామీలకు ఒకటో రెండో తప్ప మొత్తం హామీలు అన్నీ మోసపూరిత హామీలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి ఆ మహాత్ముని వేడుకుంటున్నాం. ఆయన బుద్ధి మార్చి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారికి వినతి పత్రం మా పార్టీ పక్షాన సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ఏం హామీలు ఇచ్చినాం, ఎలా అధికారంలోకి వచ్చినాం, ఎన్ని రోజులలో అమలు చేస్తామని చెప్పినామో మరి అటువంటి హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకుండా మరి పదవులు అనుభవించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీకు రానున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి ముంగట. స్థానిక ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ మాటలన్నీ మోసపూరిత మాటలన్నీ ఇప్పటికే తెలిసిపోయింది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పనిచేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్లోని 17వ పోలీస్ బెటాలియన్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ రమేష్ సందర్శించారు. జిల్లా పరిధిలోని సర్దాపూర్ నందు గల 17వ బెటాలియన్లో నిర్మాణంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, బిల్ ఆఫ్ ఆర్మ్స్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ పనులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. అనంతరం బెటాలియన్ అధికారులు సిబ్బందితో సమావేశమయ్యి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అడిషనల్ ఐజీపీ రమేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, అసిస్టెంట్ కమాండెంట్లు సాంబశివరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సౌత్ ఇండియన్ షార్ట్ స్టోరీ మీట్లో సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఎంపికైనట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ, ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న దక్షిణ భారత కథా రచయితల సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఎంపికయ్యారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మొదలగు 5 రాష్ట్రాల రచయితలు పాల్గొనే ఈ సదస్సు ఫిబ్రవరి 3వ తారీఖున చెన్నైలో జరగనుంది. ఇక తెలంగాణ మట్టి జీవితాలను ఉద్యమాన్ని కథలుగా మలిచి సాహిత్య లోకానికి పరిచయం చేసిన పెద్దింటి మరొకసారి చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల రచయితల సమ్మేళనంలో తెలంగాణ మట్టి మనుషుల కథను వినిపించనున్నారు. ఇప్పటికే పలు రివార్డులతో పాటు సినిమాలకు కూడా రచనలు చేస్తున్న పెద్దింటి సిరిసిల్లలో రాజీవ్ నగర్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. గద్దర్పై బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు రాగుల రాములు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి గద్దరని, అలాంటి నాయకుడిని నక్సలైట్ పేరుతో చులకన చేసి మాట్లాడడం సరికాదని రాగుల రాములు అన్నారు. మహిళలు ఎంతో వ్యవసాయేతర గురుతై వారి పక్షాన నిలబడి కోట్లానే వ్యక్తి గద్దరన్నారు. అలాగే రాణి రుద్రమను హితవుగా పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక గొప్ప మేధావి,
ఆయన ప్రపంచంలో ఉంటున్నటువంటి పేదవారి గుండెల్లో ఆయన దీపమై వెలుగుతున్నటువంటి ఒక నిప్పురవ్వ. ఆయన మీద మీరు కామెంట్ చేసి మాట్లాడడం, మేము బండి సంజయ్ మాట్లాడము, ఇది సరి అయినది కాదు తల్లి. మీరు మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మేము ఒకటే చెప్తుంటున్నాము, ఇలా గద్దరుకు ఏదైతే నీ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఆయన గౌరవకు సంబంధించింది కాదు, సరిపోదు కూడా. మీరు అనుకుంటున్నటువంటిది మీ యొక్క స్థితి. ఇవాళ నువ్వు మాట్లాడేటువంటి స్థాయి అమ్మ, నువ్వు ఎక్కడ చెప్పు. గద్దరంటే చెరసబడ్డ చెల్లెళ్ళ కోసము కొమ్ము నడుము చుట్టూ చెల్లెమ్మ అని పాట పాడిండు. నిండు అమాసనాడు ఆడబిడ్డ పుట్టినట్టు పాట పాడిన తల్లి ఒక విప్లవ కవి. ఆయనే ప్రజల కోసం ఒక సాహిత్యము, కానీ విప్లవాన్ని పట్టుకొని తుపాకు పట్టుకొని కాల్చినని మీ మినిస్టర్ మాట్లాడడము, దాన్ని నువ్వు సమర్థించడము, నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందా తల్లి? ఇలా నీకు చెప్తున్నా, మణిపూర్లో మహిళలను ప్రపంచ దేశాలు సిగ్గువంతులకు బట్టలు ఇప్పించి దింపినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావమ్మా? మహిళలను బట్టలు ఇచ్చినప్పుడు నీ గొంతు ఎడవైందమ్మా? మహిళల సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ పోయిందమ్మా? ఇదే నీ మోడీ ఇలా ఆయన చనిపోయినప్పుడు వచ్చి సంతాపం వచ్చి, అది కూడా తప్పేనమ్మా? ఆయన వచ్చి సంతాపన పడిపోయిండు. గద్దరు పేదవారి గుండెల్లో పోరాటం చేసినాడు, ఆయననే అంగీకరించిండు. ఇలా మీరు మాట్లాడుతుండేందమ్మా? ఇది మంచిది కాదు. మీకుంటున్న పరిస్థితిలో ఇలా మేము ఒకటే అనుకుంటున్నాము, నీ గొప్పదనం కాదు. మహిళల విషయంలో ప్రతి చిన్న విషయంలో గద్దరు అంటే వ్యక్తి ప్రతి విషయంలో అటాక్ జరిగినా కానీ కూడా ఏ పార్టీ, ఏ రాజకీయం, కులము, మతము లేనటువంటి వ్యక్తి గద్దరు. ఆ గద్దరు అనేటువంటి వ్యక్తి ఎవరికి అన్యాయం జరిగినా ప్రజల పక్షంలో కొట్లాడేటువంటి వ్యక్తిని నిన్న ఈమని అడిగిందా? వాళ్ళ కుటుంబం అడిగిందా? దళిత సంఘాలు అడిగిందా? ఏదో ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చేసినది తెలంగాణ పొడుస్తున్న పొద్దు అంటుంటే ఒక పాట మీదనే తెలంగాణ ఉంటున్న 4 కోట్ల ప్రజల గుండెల్లో ఎగిరి దుంకినే అమ్మా. ఆ తెలంగాణ పాట పాడటానికి ఆర్టికల్ 3ని బలపరిచిందమ్మా. ఇలా నువ్వు కూడా మాట్లాడేటువంటి ఒక పరిచయం చేసిన తప్పుడు పట్టుకొని. కాబట్టి మేము ఒకటే చెప్తుంటున్నాం, రేపు 31 తర్వాత ఆదిత్య మాట వెనుక తీసుకపోతే మీ బండి సంజయ్ గారు మీరు అన్న అనే పదానికి, నువ్వు అక్క అనే పదానికి మాత్రం దూరం అవుతారు. ఇది మాత్రం మీరు గుర్తు చేసుకోండి. ప్రజలను ఎట్లా తిరుగుతావో చెప్తుంటున్నాము. ఇక్కడ నువ్వు ఏం చేసినామా? నీకు పోటీ ఇచ్చినామా? టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇలా బీసీలు కష్టపడి బీజేపీ పార్టీలో ఎందరో బీసీలు ఉంటే నీ ఆలకీయకుండా వచ్చి నువ్వెట్లా చేసినావమ్మా చెప్పండి. ఇక్కడ బీసీ మహిళలు లేరా? ఇలా చెంచబట్టున్నటువంటి మహిళల కోసం పోరాటం చేసిన గద్దరి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తావా? ఇలా మేము అంటున్నావు, ఆ మాటలు వెనుకకు తీసుకోకపోతే ఇలా మేము దాన్ని ఊపుకునే పరిస్థితి. గ్రామాలలో నువ్వు ఎట్లా తిరుగుతావో ఈ మాటలు వెనుక తీసుకోవాలి. ఇలా బండి సంజయ్ మాట్లాడేసిన మాట తుపాకు బట్టి కాలు చంపినాడు, అది ప్రూవ్ చేయాలని 31 తర్వాత ఆయన జయంతి తర్వాత మేము విడిచిపెట్టము. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అడిగాడు. ఇలా పేదల కోసము, ఆయన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులందరిలో ఇలా ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాబట్టి తెలంగాణ వచ్చేసింది. ఆయనను పట్టుకొని కూడా ముఖ్యమంత్రి అడిగిందని చెప్పి ఆయనను మీరు రాజకీయాలు చేసుకుంటే మీరు వ్యక్తిగతం చేసుకోండి, కానీ ముఖ్యమంత్రిని మాత్రం ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు ప్రజల పక్షాన. ఇలా మీరు చేస్తున్న చుట్టూ ఒక భర్తమ్మ గెలవగానే 15 లక్షలు ప్రతి ఖాతాలో పడతాయని చెప్పిండ్రు. మరి పడ్డాయా? మీ మోడీ గారు వేసిండా? నల్ల డబ్బులు తీసుకొస్తాను ప్రజలు మోసం చేసిండు. మరి దాని మీద నీ గొంతేమైందమ్మా? దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు కదా. మహిళలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారమ్మా? ఇలా ఉంటుంది పరిస్థితులు. ఒక్క మధ్య కూడా నువ్వు మాట్లాడతావు మహిళల హక్కుల మీద చెప్పు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టకపోతే మహిళలకు ఆర్థిక రాజకీయ మరి రంగాలలో ప్రవేశమే లేదన్నాడు మీ బీజేపీ పార్టీ. ఆయన దగ్గరకు హిందూ కోడ్ బిల్లు పోతుంటే మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఒక 3 సార్లు ఆయన పోయి అటకించారు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టద్దని. మీద అమ్మ మీరు మాట్లాడుతుండే అయినా రక్తపాతం సృష్టించింది దేశంలో. నక్సలైట్ల కంటే నక్సలైట్ పుట్టిందే మీ వలన పుట్టింది. మీ ఆర్ఎస్ఎస్, మీ బజరంగ దళం ఇవన్నీ చేయబట్టి నక్సలైట్ పుట్టిరమ్మా. రక్తపాతం దీని మీద మేము 31 తర్వాత కూర్చుంటే మేము అన్ని ప్రూవ్ చేయగలుగుతాం. మీరు గద్దరు కాల్చి చంపింది ప్రూవ్ చేయకపోతే మేము గ్రామాలలో తిరగనీయం. ఎక్కడ తుపాకి పట్టినో ఏ ఎన్ఐ వచ్చి మేము చెప్పాడు కదా బండి సంజయ్, ఎన్ఐ వచ్చి ఎక్కడ ఎంక్వైరీ చేసినా రిపోర్ట్లు అన్ని ఇవ్వకపోతే మాత్రము మేము అంబేద్కర్ దగ్గర, సిస్సులు అంబేద్కర్ దగ్గర కూర్చుంటాం. అవి ప్రూవ్ చేయకపోతే మీ మంత్రి పదవి రాజధాని మీరు గ్రామాలలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. ఇక ఇప్పటి వరకు మేము ఎందుకోనంటే నిన్ను ఒక మహిళగా గౌరవించినావు. నువ్వు ఎప్పుడైతే గద్దర్ టాపిక్ తీసుకొచ్చినావో ఆ మహిళలే నిన్ను మరి గ్రామాలలో ఎట్లా తిరుగుతూ అడుగుతారని చెప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతుంటున్నాం, బేషరత్తుగా ఈ దేశంలో 90% ప్రజల గుండెల్లో దీపమై వెలుగుతున్న గద్దరు. ఆయన సచ్చేంత వరకు కూడా ఆయన పేదల పక్షాన ఉన్నాడు. ఏ పదవి కావాలన్నప్పుడు ఆయన ఎప్పుడో పదవులు ఆశించేటోడు. ఆయన ఎన్ని అవార్డులు వచ్చి తీసుకోలేదు. ఆయన అంత మనిషిని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన పరిస్థితి. ఓడు మాట్లాడతాడు, సూట్ ఆర్డర్ ఇచ్చిందని ఇల్లంతకుంటలో వాడు కూడా మాట్లాడరాదు. సూట్ ఆర్డర్ అంటే ఏంది రాబాయ్? ఇల్లంతకుంట ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతున్నాం. సూట్ ఆర్డర్ ఎవరు ఇచ్చేది? సూట్ ఆర్డర్ నీకు ఏమన్నా తెలుసా? చట్టాలు తెలిసినాక మాట్లాడండి, చట్టాలు తెలియకుండా మీరు మాట్లాడకండి. గద్దరు అడగలేదు, బేషరత్తుగా మేము చెప్తున్నాం. దళిత సంఘాలు అడగలేదు, మీ అవార్డు కూడా అక్కర్లేదు.
కానీ గద్దరు షూట్ చేసిండు, గద్దరు ఇది అని తర్వాత టెంపుల్ పోయి మీ శిలజీసం వచ్చినప్పుడు విగ్రహం పెడితే ఆయన అక్కడ పోయి పాట పాడినప్పుడు తప్పైందమ్మా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మీ గౌరవంతో తగ్గించుకోవద్దని వెంటనే బేసరత్గా చెప్తున్నాం. అది క్షమాపణ చెప్పకపోతే మీరు మేము మీ గ్రామాలలో ఎట్లా తిరుగుతామో చూద్దాం. మేము మినిస్టర్ నేను అనుకుంటున్నాను ఇట్లాంటి వాడు ఎందరో వేరు, ఇట్లాంటి వాడు ఇట్లా ఎందరో వేరు. ఇలా మహిళల మీద నువ్వు మాట్లాడతాలి. మహిళలు ఎన్నో హత్యలు జరుగుతుంటున్నాయి. ఇలా వాళ్ళు చెరసపడే చెల్లెళ్ళ కోసం గద్దరన్న చేసిన త్యాగం ఎంతో ఉంది. ప్రతి గుడిసె రకమైంది ఆయన పాట, ప్రతి గుడిసె గుండెల్లో ఉన్నది పాట. ఆయన దీపం వెలుగుతుంది. మీదెక్కడమ్మా? ఆయన లేకపోతే నీ సంజయ్ కూడా టికెట్ రాకపోవు. ఈ జిల్లాలో నక్సలైట్ ఉద్యమం ఉంది, బీసీ మూవ్మెంట్ వచ్చింది కదా, మీరు సంజయ్ గుర్తు చేసిర్రు. లేకపోతే నీకెక్కడదమ్మా ఈ స్థాయి? కాబట్టి మేము పేసిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే, మీ బండి సంజయ్ వెనుక తీసుకోకపోతే 31 తర్వాత మేము చెప్పగలుగుతాం. సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర మేము అక్కడ చేస్తాం, సవాల్ చేస్తున్నాం. మీరు రావాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తెలంగాణ ఆల్ ఇండియా సిటిజన్స్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు. జిల్లాలోని రాముని బండ వద్ద ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పదిహేడవ పోలీస్ బెటాలియన్ను సందర్శించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.